జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి తండ్రి. ప్రతి మాట అది మీదే ఉండడానికి తండ్రి, ఉన్నట్టుగా మాట్లాడే యోగ్యతను కూడా నాకు అనుగ్రహించండి. నీ బిడ్డ హృదయాలు కూడా ఆ మాటలు ఫలించడానికి మీ సహాయం చేయండి. ఈ చక్కని వాతావరణాన్ని తండ్రి మీ చిలుక పోయించుకుని ఈ సమయాన్ని మీ చిలుక పోయించుకుంటూ మా ప్రభుని యేసుక్రీస్తులో విశేషంగా ప్రయాణించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, క్రీస్తు వారి జన్మదినాన్ని నానా రకాలుగా అనేక రీతిగా ప్రతిసారి మనం వింటూ ఉంటాం పిల్లగా. అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన మాటని ఈసారి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు చదువు పిల్లగా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు పిల్లగా. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. పిల్లల ఇక్కడ నుంచి మొదటి మాట నుంచి ఇంచుమించు 16 వచనాల వరకు ఆయన వంశావళి గురించి ప్రస్తావన ప్రతి మాట్లాడినట్టుగా చూస్తాం. క్రొత్త నిబంధన స్టార్ట్ అవుతూనే మొదటి అధ్యాయంలో ఆ వచనం గురించి ఆలోచించిన పిల్లల వంశావళి గురించి ప్రారంభించేశాడు. ఇది చదివారు పిల్లల, ఇంతవరకు ఎప్పుడైనా చదవాలా ఈ 16 వచనం? ఈ 16 వచనాలు కాకుండా మనం మిగతా భాగం చదువుతాం. 15 వచనం వదిలిపెట్టేసి 16 వచనం నుంచి మనం స్టార్ట్ చేసినా కానీ ఎందుకు ఈ క్రొత్త నిబంధనలో ఈ వంశావళి ప్రస్తావన తీసుకొచ్చేసాడు ప్రియులారా ఈ మత్తయ్య గారు? ఆలోచిస్తే ప్రియులారా, మత్తయ్య గారు ప్రభువైన యేసు గారు వచ్చి చనిపోయి పునరుత్థానం అయిన తర్వాత ఈ మాటలు రాశాడా? ముందుగానే రాసేసాడు. ఈ మాటలు ముందుగానే రాసేసాడు కదా. యేసుక్రీస్తు వారు జన్మించి మృత్యుంజయుడిగా చనిపోయి మృత్యుంజయుడిగా లేచి పరమునకు చేర్చబడిన తర్వాత ఈ మాటలు రాశాడా? ముందుగా రాసేసాడా? తర్వాత రాసేసాడు. అందుకని దీంట్లో జనన పునరుత్థాన మాటలన్నీ కూడా ఆయన పొందుపరిచేశాడు. పిల్లల యేసుక్రీస్తు వారు వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పేశాడు పిల్లలు. మత్తయి సువార్త చూద్దాం పిల్లలు, ఆ మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. సరిపోతుంది పిల్లలు. ఆయన యేసుక్రీస్తులో చెప్తున్నాం, అయ్యా అనేకులు మిమ్మల్ని మోసపరుస్తారు, అనేకులు మిమ్మల్ని మోసపరుస్తారు. ప్రభు మరి మేము ఏ రీతిగా మోసపరుస్తాం? ఏ రీతిగా మేము మోసపరచబడతాం? తిండి విషయంలో మోసపరచబడతామా? వస్త్రాల విషయంలోనా? మాటల విషయంలోనా? ఏ విషయంలో మేము మోసపరచబడతాం అంటే ఆయన చెప్తున్నారు, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారంట. యేసుక్రీస్తు వారు వచ్చేసారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట జాగ్రత్త ఆలోచించారు. నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తులని ప్రపంచానికి చెప్పుకుంటారంట. విన్నారా మాట? ఈ మాట నేనే క్రీస్తును, నేనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని, నేనే వచ్చేసానని ఈ మాట ఎప్పుడైనా సమాజంలో వింటున్నారా? ఎప్పుడైనా విన్నారా? యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వింటారా? చాలా మంది నేనే యేసుక్రీస్తు వారిని, నేనే యేసుక్రీస్తు వారిని ప్రపంచంలో చాటి చెప్పుకుంటున్నారు. ఈ పాటికి నేనే ప్రభువునని ప్రపంచానికి చూపించుకుంటున్నారు. ఆయన ప్రభు అని పూజించే వారు కూడా క్రైస్తవులు ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు, అయ్యా నేను వెళ్ళిపోయిన తర్వాత అనేకులు వస్తారంట. ఎలా వస్తారంటే నా పేరు పెట్టుకొని వస్తారు, నేనే క్రీస్తుని ప్రపంచానికి చెప్పుకుంటారు. అందుకని మోసపరచనీయకుండి అంటున్నాడు. అలా మోసపరచకుండా ఉండడానికి మత్తయి గారు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫస్ట్ అధ్యాయంలో నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. ఆయన ఊరికే రాలేదు, ఎక్కడి నుంచో పేరు లేక రాలేదు. ఆయన ఎట్లా చెప్తున్నా అంటే పిల్లల స్ట్రాంగ్ ఎవిడెన్స్, మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. వెళ్ళి చూసుకోండి. ఎలా అంటే నేను అబ్రాహాము వంశావళి నుంచి వస్తున్నాను, దావీదు వంశావళి నుంచి వస్తున్నాను, ఆయన యేసుక్రీస్తు వంశావళి చెప్తున్నాడు ప్రియుల. ఎందుకంటే ప్రియులరా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రభువైన యేసు గారు పునరుత్థానం వెళ్ళిపోయిన తర్వాత ఆదిమ కాలంలోనే సువార్త ప్రకటించడానికి చాలా భారం అయిపోయింది. పేతురు గారు కూడా లేచి ఏమంటారంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువు గారు క్రీస్తు గారు నియమించేశాడు. మీరు ఎవరో అనుకుంటున్నారు, మెస్సయ్య వస్తాను అంటున్నారు కదా, ఆయన ఎవరో కాదు, మీరు సిలువ వేసిన ఈ యేసే అని రూఢిపరుస్తూ చెప్పేశాడు. పౌలు గారు కూడా అదే వాక్యాన్ని ప్రకటిస్తూ మా పుస్తకం 5వ అధ్యాయంలో చూస్తాం, అలాగే 18వ అధ్యాయంలో చూస్తాం. యేసే క్రీస్తు ఉన్నాడని అద్భుతమైన మాట చెప్తాడు. వాళ్ళకి కష్టతరం అయిపోయింది అంటే క్రీస్తును రుజువు చేయడానికి. ఇంకా యోహాను గారు కూడా అదే మాట అంటారు. చూద్దాం యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక, యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనం పిల్లలు. యేసు క్రీస్తు కాడు చెప్పువాడు తప్ప ఎవడబధికుడు
ఆయన ఏమన్నంటే యేసు క్రీస్తు కాడని చెప్పుకోవడం తప్ప ఎవడొక దిక్కుడు. వాళ్ళు రూఢీగా చెప్పేశారు ప్రపంచానికి, అయ్యా మీరు సిలువ వేసిన యేసే క్రీస్తు అయ్యా, మీరు మెస్సే కోసం ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ జనంలో ప్రియులరా మత్తయి సువార్త కానీ అపోస్తల కార్యాలు కానీ సువార్తలు కానీ మనకంటే ముందుగా చదివింది యూదులు ప్రియులు. ఎందుకంటే సమాజం ఆ టైంలో అక్కడ ఉంది కనుక. అందుకని వారికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించడానికి మత్తయి గారు మొదటి నుంచే ప్రారంభించేశారు. మొదటి అధ్యాయంలో ఎలా ప్రారంభించడో అది ఆ మాట చూద్దాం ప్రియులు. అది అలాగే తీసి ఉంచుకోండి. మత్తయి సువార్త మొదటి నుంచుకొని మాట చూద్దాం ప్రియులు. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవలన ప్రియులు. ఇది కూడా ప్రియులరా క్రిస్మస్ మెసేజ్ అనుకోండి. నిజంగా వంశ ప్రకారంగా క్రీస్తు వారు ఎలా వచ్చేసారో లోతుగా ఆలోచిద్దాం ప్రియులు. ఇంతవరకు బహుశా ఇది మొదటి పేజ్ అయినా, నూతన నిబంధనలు మొదటి పేజ్ అయినా, ఈ 15 వర్షాలు 16 వర్షాలు తరచుగా మన వంశావళి పేర్లు వచ్చేసే వరకు వదిలిపెట్టేస్తాం ప్రియులరా. కానీ దీంట్లో ఉన్న అమూల్యమైన మాట కనుక మనం ఆలోచిస్తే ప్రియులరా, దాంట్లో ఉన్న భావం మనకు అర్థమైపోతుంది. ఎందుకు ఈ వంశావళి ముఖ్యం అనుకుంటారు ప్రియులు? మనకు కనుక నేటి జనరేషన్లో వంశావళి అంత ముఖ్యం కాదేమో, ప్రాముఖ్యం కాదేమో. కానీ ఇశ్రాయేళ్లకు యూదులకు వంశావళి చాలా ముఖ్యం ప్రియులరా. ఒకప్పుడు యూదులు ఇశ్రాయేలు చెరలోకి వెళ్ళిపోతారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి కొన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న తర్వాత తిరిగి చెరలో నుంచి బయటకు వస్తారు. ఇంచుమించు క్రీస్తుకు పూర్వము 538 నుంచి 536 వరకు మొదటి చెరలో నుంచి బయటకు వస్తారు. జెరుబ్బయలు నాయకత్వంలో బయటకు వస్తారు. అప్పుడు వచ్చి యెరూషలేము దేవాలయం తిరిగి ప్రారంభించడానికి పూనుకుంటారు. పూనుకున్న తర్వాత ప్రియులరా మళ్ళీ రెండో చెరల నుంచి బయటకు వస్తారు. మళ్ళీ చెరల నుంచి రావాలి ఇంచుమించు 73 నుంచి 78 సంవత్సరాలు 80 సంవత్సరాలు పడుతుంది. 458 సంవత్సరాలు మళ్ళీ వస్తారు రెండో చెరలో. అప్పుడు ఎజ్రా గారి నాయకత్వంలో రెండో చెరల నుంచి బయటకు వస్తారు. అలా మూడో చెరల నుంచి బయటకు వస్తారు. అది 445 సంవత్సరాలు వస్తారు. ఇంచుమించు దీనికి దానికి మళ్ళీ 13 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అప్పుడు నెహెమ్యా గారి నాయకత్వంలో మళ్ళీ బయటకు వస్తారు. ఇలా వచ్చిన తర్వాత ప్రియులరా యెరూషలేము దేవాలయం కడతారు, ప్రాకారాన్ని కడతారు. కట్టిన తర్వాత తిరిగి ఇప్పుడు నిర్మించుకోవాల్సింది ఏంటంటే తమ బ్రతుకులు కట్టుకోవాలి. తమ బ్రతుకులు కట్టుకోవాలంటే వాక్యమే కావాలి. ఈ వాక్యాన్ని కట్టుకోవాలంటే ప్రియులరా అప్పుడు ప్రాకారం అయిపోయింది, ఆలయం అయిపోయింది. తిరిగి ఇప్పుడు ఇశ్రాయేలులో ఏంటంటే యూదులు ఎవరు, లేవీలు ఎవరు, యాజకత్వం ఎవరు, ఇవన్నీ కూడా బాధ్యత అప్పచెప్పుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ప్రియులరా అందరినీ లెక్క చూసేశారు. అందులో ఆ సమూహంలో ఒక సందర్భం జరిగింది ప్రియులరా. కొన్ని మాట తీసుకున్నాం. ఆ సందర్భంలో ఏమైపోయిందంటే ప్రియులరా యాజకత్వానికి లేవీలతో పాటు కొంతమంది వచ్చేసారు. మేము కూడా లేవీలమని ప్రూవ్ చేసుకుంటున్నాం. మీరు లేవీలని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమైనా డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఉంటే చూపించేసారు. అలా అయితే యాజకత్వం మీది, లేదా మీరు అపరాధులు ఎంచబడతారు. యాజకత్వంలో మేమే ఉన్నామని చూపించుకోవడానికి వాళ్ళకు ఆధారాలు కావాలి. ఇశ్రాయేలులో వంశాల్లో నిరూపించుకోవడానికి యాజకత్వంలో కావాలి పిల్లలు. లేదంటే వీళ్ళు అన్యాయస్తులు అయిపోతారు, అపరాధులు అయిపోతారు. సేవ పరిస్థితి బాధ్యత అంతా లేవలోకి ఇచ్చేశారు కదా దేవుడు. ఆ మాటను చూద్దాం ప్రియుల. హెచ్చరిక గ్రంథం 2వ అధ్యాయం 59వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియుల. తీసారు పిల్లలు 2వ అధ్యాయం 59వ వచనం నుంచి. హెచ్చరిక గ్రంథము 393 పేజీ కదా చదువునా. 2వ అధ్యాయం 59వ వచనం నుంచి. హెచ్చరిక గ్రంథము 2వ అధ్యాయం 59వ వచనం నుంచి. మరియు తెల్మెలాహు, తెల్హర్ష, ఖేరెబు, అద్దాలు, ఇమ్మేలు అను స్థలంలో నుండి కొందరు వచ్చింది. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళులను చూపింపక లేకపోయినందున వారు ఇశ్రాయేలులో కారో తెలియకపోయారు. వారెవరనగా దెలయ్య వంశస్థులు, టోబయ వంశస్థులు, నెకోద వంశస్థులు, వీరు 672. మరియు యాజకులలో హదయ్య వంశస్థులు, ఎక్కోచు వంశస్థులు, గిలాదీయులైన బర్చిల్లయ్య కుమార్తెలో కొద్దిన పెళ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్చిల్లయ్య అని పిలువబడిన వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిన దేవుడు ఇశ్రాయేలుకు
పరిచర్య బాధ్యతలు ఇచ్చేసాడు పిల్లలు. పరిచర్య బాధ్యతను ఇజ్రాయేలే చేయాలి. వాక్యం ప్రకటించాలన్నా లేవీలే చేయాలి. యాజకత్వం చేయాలన్నా లేవీలే చేయాలి. వీళ్ళు కొంతమంది వచ్చేసారు, కొన్ని ప్రాంతాల నుంచి వచ్చేసారు. మేము కూడా లేవీలమే, మేము కూడా యాజకత్వం మేము చేస్తామని కొంతమంది వచ్చేసారు. అయితే వచ్చారు కదా, చాలా బాగుంది. మీరేమైనా ప్రూఫ్స్ ఉన్నాయి, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపించేశారు. అలా వెతికినప్పుడు వాళ్ళ పేర్లు దాఖలు లేవనంట పిల్లలు, పుస్తకాల్లో లేవు. అలా లేనప్పుడు వీళ్ళని ప్రత్యేకించేసి వాళ్ళని అపవిత్రులుగా ఎంచేశారంట పిల్లలు. నిజంగా వంశావళి అనేది చాలా ముఖ్యం ఇజ్రాయేలులకు, యూదులకు పిల్లలు. ఇంకొక మాట పిల్లల, ఇంకొక సందర్భం కనుక మనం ఆలోచిస్తే, ఎవరైనా కానీ స్థలాన్ని అమ్మాలనుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించేశాడు కదా, ఐగుప్తుల నుంచి. వచ్చిన తర్వాత భూభాగాన్ని కూడా పంచిచ్చేశాడు. ఈ రూబేను గోత్రమైన, షిమియోను గోత్రమైన, గాదు గోత్రమైన, నఫ్తాలి అయినా, ఆషేరు అయినా, దాను అయినా, ఏ గోత్రమైనా మీరు భూమిని అమ్మాలనుకున్నారా? ఏ గోత్రంలో నుంచి మీరు భూమి అమ్ముతున్నారు? సపోజ్ రూబేను గోత్రికులే అమ్ముతున్నారు. ఎవరు కొనాలనుకున్నారు? నీకు కనుక మనసు పడేది, రూబేను గోత్రికులకు వేరే స్థలం మీద మనసు పడింది, కొనాలనుకున్నాడు. ఇచ్చేవారికి కూడా ఇష్టమైంది. కానీ గోత్రికులు చూసుకోవాలి. ఈ గోత్రం నుంచి భూమి కొనాలంటే అదే గోత్రికుడు అయి ఉండాలి. రూబేను గోత్రం నుంచి పొలం కొనాలన్నా, భూభాగం కొనాలన్నా రూబేను గోత్రికుడే కొనాలి. ఇలా గోత్రాలు వేరైనా కొనడానికి అర్హత లేదు పిల్లలు. అలాంటి స్ట్రాంగ్ దాఖలాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించేశాడు పిల్లలు. యాజకత్వం చేయాలని నిజంగా నువ్వు ఇశ్రాయేలులో లేవుడే ఉండాలి. పొలం కొనాలన్నా అన్నిడు కొనడానికి లేదు, అది ఇశ్రాయేలు గోత్రం వారే కొనాలి. అంటే గోత్రం యొక్క విశిష్టత పరిశుద్ధ గ్రంథంలో ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలు. ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత మత్తయి గారు ఆ మాటను ఇప్పుడు పౌలు ప్రకటించేశారు. ఏమని? యేసే క్రీస్తు అయి ఉన్నాడు. అపోస్తలుడైన పేతురు గారు కూడా ప్రకటిస్తున్నారు. ఏమని? అయ్యా, మీరు సిలువ వేసిన యేసునే క్రీస్తుగా నియమించేశారు, మీరు ఇంకా మెస్సే కోసం చూడాల్సిన అవసరం లేదు, ఈయనే మెస్సే అని రూఢిగా చెప్పేశాడు. అలాంటప్పుడు ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఎంత ఆధారమై ఉంటుంది, వాళ్ళకు ఎంత ప్లస్ పాయింట్ అయి ఉంటుంది. అయ్యా, ఈ పేజ్ కనుక ఇప్పుడు లేదనుకోండి, మనం ఎలా అనుకుంటాం? అయ్యా, ఏదైనా ఒక వంశావళి ఒకటి ఉంటే బాగుండేది కదా అనిపించదు మనకు. అందుకోసమే అందుకు ఆధారమైన పేజ్ పిల్లలు మొదటి అధ్యాయం. కొన్ని మాటలు చూద్దాం పిల్లలు, మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. ఇంతవరకు చక్కగా ఉంది పిల్లలు. అక్కడి నుంచి చదువుతూ ఉంటే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇలా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చేసరికి మాట్లాడిన పిల్లలు, యెషయి దావీదును కనని లేదు, యెషయి రాజైన దావీదును కనెను అంటున్నాడు పిల్లలు. ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతుంటే పిల్లరా, ఇక్కడ నుంచి మన కింది కనుక వెళ్తూ ఉంటే పిల్లరా, అందరూ రాజులే వస్తూ ఉంటారు పిల్లరా. నువ్వు ఏదో అనుకోకు, యేసుక్రీస్తు ఎక్కడి నుంచో వచ్చాడని అనుకోకు, అతనిది రాయల్ ఎంపైర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. యెషయి నుంచి. యెషయి దావీదును కనలేదు, రాజైన దావీదును కనెను. ఇంకా మాట్లాడు చూడండి, ఊరియగా భార్యగా ఉండిన ఆమెను దావీదు సొలొమోనును కనెను. సొలొమోను కూడా రాజే, వెళ్ళి చెక్ చేసుకో. ఇంకా మాట్లాడుతున్నారు, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను. వీళ్ళందరూ రాజుల చిట్టా పిల్లలు. అందులో నుంచి వచ్చేసాడు యేసుక్రీస్తు వారి పిల్లలు. తెలుసు కదా, ఈ మాటలన్నీ బాగా తెలుసు పిల్లలు. ఇంకా మాట్లాడుతుంటే పిల్లరా, దీంట్లో కొన్ని విషయాలు ఆశ్చర్యం గురి చేస్తాయి. అందులో కొన్ని మాట చూస్తూ పిల్లరా, యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను అంటారు పిల్లలు. ఇక్కడ యెహోషాపాతు తను బ్రతికిన దినాల తర్వాత పిల్లలు అతను కుమారుడు రాజుగా అవుతాడు. యెహోరాము రాజు అయిన తర్వాత పిల్లరా, తను ఎలా చెడు నడత జరిచాడంటే పిల్లరా, చేసిన దానికంటే మరీ ఎక్కువమైన క్రియలు, చెడ్డ క్రియలు చేసేసరికి వెళ్ళి ఏలే గారు వెళ్ళేసి ఒక పత్రిక రాసిస్తారు. అయ్యా, నువ్వు నీ ప్రవర్తన చూసావు, అది మరీ చెడ్డదైపోయింది, దేవుడు నిన్ను మొత్తేస్తాడు. ఎలా మొత్తేస్తాడంటే కడుపులో ఉన్న పేగులన్నీ కూడా చెడిపోతాయి, ఘోరంగా వ్యాధి వస్తుంది. దాని ద్వారా రాను రాను తరచు ఉండే స్థితిని బట్టి మరీ కృంగిపోయి చచ్చిపోతాం. అలా అతను ఈయన స్థితిని బట్టి, తన జరిగించిన క్రియలను బట్టి పిల్లరా, అతని శవాన్ని కూడా దావీదుపురంలో పాతిపెట్టారు. తీసుకెళ్ళి ఎక్కడో స్థలంలో పాతిపెట్టేస్తారు పిల్లలు. ఎవరు? యెహోరాము పిల్లలు. అతను ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వంశావళిలో కనిపిస్తున్నాడు పిల్లలు. ఇంకా కొన్ని మాట చూడండి పిల్లలు. అలాగే హిజ్కియా ఉన్నాడు, హిజ్కియా కుమారుడు మనష్షే ఉన్నాడు పిల్లలు. హిజ్కియా అలాంటి వాడు మనం అప్పుడప్పుడు మన ప్రార్థన గురించి మాట్లాడినా కానీ హిజ్కియా గురించి మాట్లాడతాం. ఆయుష్ ఇచ్చిందంటే హిజ్కియాకి ఇచ్చినట్టుగా మనం మాట్లాడతాం. అతని కుమారుడు మనష్షే ఉన్నాడు చూసారు పిల్లలు. మరీ మూర్ఖుడు పిల్లలు. ఎలా ప్రవర్తించాడంటే మరీ చెడ్డ నడత నడిచేశాడు.
ఆ చెడ్డల తర్వాత నడతను చూసేసి జనులు కూడా సహకరించడం మానేశారు. అలా ఉన్న కాలంలో పిల్లలు అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడు ఆమోను వస్తాడు. ఆమోను తర్వాత యోషియా అని వస్తాడు పిల్లలు. ఆ యోషియా ఎలాంటి నడత అంటే పిల్లరా, చాలా చక్కగా నడత. అతని గురించి ఒక అద్భుతమైన మాట రాశాడు పిల్లలు. చూద్దాం ఆ మాట. రాసుల గ్రంథం, 2వ రాసుల గ్రంథం, 2వ రాసుల గ్రంథం తీసిన పిల్లలు 23వ అధ్యాయం 25వ వచనం పిల్లలు. ఆ మత్తయి సువార్త అలాగే ఉంచుకోండి పిల్లలు. మొదటి అధ్యాయం మళ్ళీ వద్దాం. 25వ వచనం నుంచి 23, 25వ వచనం. అతనికి పూర్వం ఉన్న రాశులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు, అతని తర్వాత అతని వాడిని ఒక్కడును లేడు. అయినను ఒక మాట అంటున్నాడు. యోషియా ఉన్నాడు చూసారు పిల్లలు. ఈ రాజు ఎలా బ్రతకడంటే పిల్లలు చక్కగా బ్రతకడంట. ఇలాంటి వాడు ఇంకా ముందు లేడయ్యా, తర్వాత లేడు అని చెప్పేస్తున్నాడు క్లియర్గా. తర్వాత ఒక మాట అంటున్నాడు పిల్లలు. ఏమంటున్నాడంటే అతని తాత ఎవరు? మనస్సే చెడు నాతో చదివిస్తాడు. దానికి ఉన్న ముందు 2వ అధ్యాయం చదివితే మీకు అర్థమైపోతుంది పిల్లలు. మనం రీచ్ అవ్వాలంటే ఇది షార్ట్గా వెళ్ళిపోతే బాగుంటుందనే ఉద్దేశంతో చదివించదు. ఈ మనస్సు చెడు నడతని అడిగించేసి అతని ప్రవర్తన చూసి దేవుడికి చాలా అయిష్టమైపోయింది పిల్లలు. అలా అతను చనిపోయిన తర్వాత తన కుమారుడు వచ్చేసాడు. తను చనిపోయిన తర్వాత తన మనమడు వచ్చేసాడు యోషియా. ఇతని ప్రవర్తన చాలా చక్కగా ఉందంట. అతని ముందు కూడా అలాంటి వ్యక్తి లేడు, అతని తర్వాత కూడా అలాంటి వ్యక్తి లేడు. అయినప్పటికంట తన తాత చేసింది తనకు గుర్తుకొస్తుంది. ఎవరికి? దేవుడికి. ఆ మాట చూడండి పిల్లలు. అయినను మనస్సు యోబు ఆయన కోపాగ్ని ఇంకను చల్లరకుండా యూదా మీద మండుచూనే ఉందంట పిల్లలు. ఈ యెహోరాము గాని ఈ మనస్సే గాని వీళ్ళు ఎవరన్న పిల్లల నిజంగా దేవుడికి చెడు నడుతున్న వారు. అలాంటి వారు కూడా ఈ మత్తయి సువార్తకు వచ్చేసిన పిల్లలు యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నారు పిల్లలు. అర్థమవుతుంది పిల్లలు అని చెప్పేది. క్రీస్తు చేసిన వారే మామూలుగా రాలేదయ్యా. ఆయన అబ్రాహాముకు వాగ్దానం చేసేసాడు. అతనికి నిత్యంగా నేను స్థానం ఇచ్చేస్తున్నాయ్యా, నీ సంతానం ఇశ్రాయేలులో ఉంచుతాను, అతని సన్నిధి నిత్యం ఉంటుంది అని అబ్రాహాము గారికి వాగ్దానం చేశారు. అలాగే దావీదుకు కూడా ఒక వాగ్దానం చేశారు. అయ్యా నీ యెషయా మొదలు నుంచి చిగురు వస్తుంది, అది నిత్యం ఉంటుంది, అతని రాజ్యం నిలకడ ఉంటుందని మాటలని సొలొమోను గురించి అనుకున్నా అది ఎండ్ ఆఫ్ ద డే అది యేసుక్రీస్తు వారికి వర్తిస్తుంది పిల్లలు. ఆయనకి వర్తిస్తుంది. ఆయన రాజ్యం నిత్యం ఉంటుందని క్రీస్తు వారి యొక్క రాజ్యం గురించి ప్రవచన పూర్వకం చెప్పిన మాటలు పిల్లలు. ఈ వంశములంతా కూడా మత్తయి రాస్తూ పిల్లల ఇందులో చాలా మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా ఇందులో రాజుల గురించి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతున్నప్పుడు పిల్లల నాకు చిన్న సందేహం వచ్చింది. అలాంటి గొప్పవాడు, లోకరక్షకుడు, ఆయన భూమి మీదకి రావడానికి ఇలాంటి రాజులు వాడుకోవడం ఏంటి పిల్లలు కదా? యెహోరాము ఏంటి పిల్లలు? మనస్సు ఏంటి పిల్లలు? అలా జరిగించిన క్రియలంటే పిల్లల మరీ చెడ్డ పిల్లల. అంతగా మాట్లాడుకుంటే దావీదు ఏమైనా గొప్పగా బ్రతికాడా పిల్లలు? నిజంగా ఆలోచించండి పిల్లలు. అతను చేసింది కూడా ఒక నరరూప రాక్షసులాగా ప్రవర్తించలేడు. ఊరియా విషయంలో చంపేయలేదు అతన్ని, హంతకులు బ్రతకలేదు. ఆ విషయం తప్ప దేవునికి ఇష్టంగానే బ్రతికేశాడు. అంతెందుకు పిల్లలు, రాజుల వృత్తాంతం అంతా తీసి చదవండి. అంతగా అబ్బా పర్లేదులే అని బ్రతికినట్టుగా ఏ జీవితాలు ఉండవు పిల్లలు. అబ్బా పర్లేదులే అనుకుంటాం, కానీ అందులో నీచులు కూడా ఉన్నారు పిల్లలు ఈ రాజులలో. అలాంటి వంశంలో, యేసుక్రీస్తు వంశంలో ఇలాంటి వాళ్ళు ఉండడం ఏంటి పిల్లలు? ఆలోచించిన పిల్లలు. ఇంకా మాట్లాడుతూ పిల్లరా మొదటి నుంచి మళ్ళీ ఒక మాట చూద్దాం పిల్లలు. మళ్ళీ చదువుతాం 2వ వర్షం నుంచి. అదే మత్తయి సువార్త. జాగ్రత్త వింటారని అనుకుంటున్న పిల్లలు మీరు కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను. 3వ వచనం నుంచి జాగ్రత్త చూడండి పిల్లలు. యూదా తామారునందు పెరెసును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను. నోట్ దిస్ పాయింట్, అందుకని ప్రత్యేకంగా చెప్తున్నాను. బోయాజు రూతునందు ఓబేదెదును కనెను. దావీదు ఊరియా భార్యగా నుండిన ఆమె యందు సొలొమోనును కనెను అని అంటున్నారు పిల్లలు. ఇలా చదువుతూ ఉంటే పిల్లలు వంశాలను చదువుతూ ఉంటే అక్కడ అందరూ పురుషులే కనిపిస్తారు, కానీ ఇందులో 5 మాత్రం స్త్రీలు కనిపిస్తారు పిల్లలు. మరియమ్మ గారి పవిత్రాలను పక్కన పెడితే పిల్లలు మీదికి మనకు 4 కనిపిస్తారు పిల్లలు. ఇలా మాట్లాడితే ఏమంటారు పిల్లలు,
యూదా తామారునందు పెరేసుని కన్నాడు. అబ్రాము శారానందు ఇస్సాకును కనను అనలేదు. ఇస్సాకు రిబ్కానందు యాకోబును కనను అనలేదు. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే యూదా తామారునందు పెరేసుని కనెను, షల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతినందు ఓబేదెదును కనెను, దావీదు ఊరియగా భార్యగా ఉన్న బెత్షెబయందు సొలొమోనును కనెను అంటున్నారు పిల్లలు. అలాంటి వంశంలో స్త్రీలను యాడ్ చేయడంలో ఉద్దేశం ఏంటి పిల్లలు? ఆలోచించారు. ఎప్పుడైనా ఆలోచించారు ఈ కోణంలో? ఈ వంశవాళి మొదటి నుంచి ఉంది పిల్లలు. మనకు బైబిల్ రాకముందు క్రొత్త నిబంధన ముందు మన చేతిలోకి వచ్చేది పిల్లలు. ఫస్ట్ పేజ్ ఇదే ఉండేది. క్రొత్త నిబంధన తర్వాత కొద్దిగా పెద్దవైన కొద్దీ పిల్లోడు బైబిల్ పాడేలే అనుకుని అప్పుడు మనకు ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చేసింది. పాత నిబంధన క్రొత్త నిబంధన వచ్చేది. ముందు క్రొత్త నిబంధన ఉండేది. ఈ వంశాల గురించి మనం ఆలోచిస్తే పిల్లరా అందరూ బాగానే ఉంది. రాజుల గురించి మాట్లాడుకుంటే అందులో అంతగా గొప్పగా బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు పిల్లరా. అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తుంటే పిల్లలు ఇందులో 4 స్త్రీలు కూడా కనబడుతున్నారు పిల్లలు. అలాంటి నజరేయుడు వంశంలో ఈ 4 స్త్రీమణులు ఉండడం ఏంటి పిల్లలు? ఆలోచించరు పిల్లలు. ఆయన ప్రత్యేకంగా ఇంటెన్షన్ ఏంటి పిల్లలు? ప్రత్యేకంగా చెప్పడంలో అబ్రాము మరి శారాను ఇస్సాకును కన్నాడని ఆయన రాయొచ్చు కదా. శారా పేరు చాలా మంది తప్పు చేసింది కాదు కదా. మరి ఇస్సాకు భార్యగా ఉన్న రిబ్కా యందు యాకోబు కన్నా ఆమె పేరు కూడా రాయొచ్చు కదా. ఇలా రాస్తూ ఉంటే ఏమవుతుంది? మరి ప్రత్యేకంగా ఈ 4 ఎందుకు మెన్షన్ చేశారు పిల్లలు? మరియమ్మ గారిని కాకుండా మనం కనుక ఆలోచిస్తూ పిల్లరా వీళ్ళ జీవితాల గురించి మనం ఆలోచిస్తూ పిల్లరా మొట్టమొదటిగా యూదా తామర గురించి మనం ఆలోచిస్తూ పిల్లరా యూదా తామర విషయం మీకు తెలిసిన పిల్లలు. మరొకసారి నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం అంటే ఎప్పుడు క్రిస్మస్ గురించి కొత్తగా వింటూ ఉంటాం కదా. ఎప్పుడు విన్నదే వింటూ ఉంటాం. వంశావళి ప్రకారంగా నజరేయుడు వంశంలో ఈ 4 నారీమణుల గురించి మనం ఈరోజు కొత్తగా విందాం పిల్లలు. యూదా తామారునందు పెరేసుకున్నాడు పిల్లలు. యూదా ఎవరు పిల్లలు? యూదా ఎవరు? మీకు బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నాం. యూదా ఎవరు? మామ కదా. నిజంగా యాకోబు వంశావళిలో 12 గోత్రాలు వచ్చేసాయి కదా. అందులో యూదా ఒక కుమారుడు ప్రియులు. యూదాకు 3 కుమారులు. ఆ 3 కుమారులు పెద్దవాడి కొడుకు ఏరు ప్రియులు. అతని భార్య తామారు ప్రియులు. నిజంగా అలా తామారు చేర్చబడింది. తర్వాత పిల్లలు కాకముందే భర్త చనిపోయాడు పిల్లలు. భర్త చనిపోయిన తర్వాత మరిది ధర్మం జరిగించాలి కాబట్టి ఆ రోజుల్లో కట్టడం ఉంది కాబట్టి రెండోవాడు వెళ్తాడు. దేవుని దృష్టికి చెడున్నత నడిచిన విధానం బట్టి రెండోవాడు కూడా చనిపోతాడు. చిన్నవాడు మూడోవాడు చిన్నగా ఉన్నాడు. అతను యూదా కూడా భయపడిపోయి అమ్మ తామరు నువ్వు ఇంటికి వెళ్ళు, నీ తండ్రి ఇంట్లో విధవరాలుగానే బ్రతుకు, నా చిన్నవాడు పెద్దవాడు అయ్యే వరకు నువ్వు అక్కడే ఉన్నాడు. ఇలా ఉన్న కాలక్రమాన పిల్లల కొంతకాలానికి ఈ తామారు ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. అతనికి 3 నెలల గర్భవతిని తెలిసిపోతుంది. ఎవరికి? యూదా. యూదా మామగారు కదా. ఈ సందర్భం బాగా తెలుసు మీకు పిల్లరా. ఈ తామారు గర్భవతి అని తెలిసిన వెంటనే మామగారికి వినిపించగానే వెంటనే బయటకు తీసుకురండి, ఆమె తీసుకొచ్చి కాల్ చేద్దామని అంటాడు. ఎవరు? ఈ యూదా. అది బాగానే ఉంది. మామగారు చాలా బాగుంది, నా దగ్గర కొన్ని గుర్తులు ఉన్నాయి, నీ దండము దారము ఇవన్నీ పంపించేస్తుంది పిల్లలు. తిరుమల ఇది ఎవరితో గుర్తుపట్టది? ఇతని వల్ల నేను గర్భిణిని అయితేనని ఆ మాట చేవేస్తుంది. అప్పుడు యూదా ఒక మాట అంటాడు పిల్లలు. చూద్దాం ఆ మాట. ఆదికాండం మత్తయి సువార్త అలాగే ఉంచుకోండి పిల్లలు. ఆదికాండం 38వ అధ్యాయం పిల్లలు 26వ వచనం నుంచి తీసుకెళ్ళి 38వ అధ్యాయం 26వ వచనం నుంచి యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి వింటున్నారు పిల్లలు. తిను గర్భవతి అయింది ఎవరి వలన కాదు, మామ వల్లనే గర్భవతి అయిన విషయాన్ని మామకు అర్థమయ్యేటట్టు చెప్పేసింది పిల్లలు. నిజంగా ఈ మాట వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది పిల్లలు కదా. ఎందుకయ్యా మరి అలాంటి మ్యాటర్ను అలాంటి వ్యక్తిని క్రీస్తు వంశం వల్ల ఆడియను ఆయన ఉద్దేశం ఏంటి పిల్లలు? ఈ కోణంలో ఆలోచించదు. ఇప్పుడు రాజుల గురించి మాట్లాడుకుంటేనే అంత గొప్పగా బ్రతికిన రాజులు కనిపించట్లేదు. అందులో 2-3 బాగా బ్రతికిన మిగతా రాజులను చూస్తే పిల్లల ఆయన కోపగించిన తీరు అంత ఇంత కాదు పిల్లల. ఈ మనుష్య ప్రవర్తన బట్టే చెరలోకి వెళ్తారు. ఇజ్రాయేల్ బానిసత్వంలోకి వెళ్తారు. అలాంటి రాజుల చరిత్రే బాగాలేనప్పుడు ఈ స్త్రీల మరణం నారీ మరణం యాడ్ చేశారు దేవుడు. అందులో ప్రత్యేకంగా చేర్చినట్టుగా కనపడుతుంది. అలా తామర గురించి మాట్లాడితే పిల్లలు, తామర గురించి ఆలోచిస్తే పిల్లరా నిజంగా ఆలోచించిన పిల్లలు తను తన కోడలని తెలియదు యూదా వెళ్ళినప్పుడు కదా. ఆ సందర్భం బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. కోడలని తెలియదు, అయినప్పటికీ వెళ్ళిపోయాడు, తప్పు జరిగిపోయింది. తామరకు తెలుసు ఎవరు అతను మామే.
తెలిసినా తప్పు చేసింది తామారు. మామ అంటే ఫాదర్ ఇన్ లా అంటాం కదా, మీనింగ్ ఏంటి ప్రియులారా? చట్ట ప్రకారము తండ్రి అని, అంతేనే కదా. తండ్రి లాంటి వాడితో తప్పు చేసింది తామారు. అలాంటి తామారు తీసుకొచ్చేసి క్రీస్తు వారి వంశంలో పెట్టడం ఏంటి ప్రియులారా? అలాంటి ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా? నిజంగా ఆలోచించండి ప్రియులారా. అంత పరిశుద్ధిని యొక్క చరిత్రలో ఈ వీళ్ళు ఉండడం ఏంటి ప్రియులారా? యూదా తామారులందు పెరేసును ఇద్దరు కుమారులను కడుతుంది కవల పిల్లలు. అలా వీళ్ళు ఆయన వంశంలో ఉండడం ఏంటి ప్రియులారా? యూదా చేసిందే తప్పు, నేను వేష దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు? అలాంటి నీ కొడవ చేసింది ఎవరు? నువ్వే నీతిమంతుడు కాదు. ఎవరైనా దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడా? కాదు కదా. దేవుడు సర్టిఫికేట్ చేయలేదు. యూదా నువ్వు నీతిమంతుడు అని చెప్పాడా? కాదు కదా. ఆయన నీతిమంతుడు అనుకుని నాకంటే నీతిమంతురాలుగా ప్రవర్తించిందంటే ఎవరు? కోడలు. ఎవరు చెప్పేశారు నువ్వు నీతిమంతుడు అని? నీ కోడలు నీతిమంతుడు నీకెవరు చెప్పు? నీకు ఇవ్వలేడా? నువ్వు కుమార్నీయలో పిలిపించు, మంత్రిని పెట్టించు, పంచాయతీ మాట్లాడు, ఏదో తీసుకోవచ్చు. అలాంటిది నువ్వు ఒక తప్పు నిర్ణయం తీసుకొని అందులో చేర్చబడినట్టుగా చూస్తాం పిల్లలు. అలాంటి తామారు ఈయన వంశంలో ఉండడం ఏంటి పిల్లలు? క్రీస్తు వారి వంశంలో ఉండడం ఏంటి? ఇంకా చూడండి పిల్లలు, అదే మత్తయి సువార్త చూడండి. అది తీసేది పిల్లలు, అలాగే ఉంచుకుని మత్తయి సువార్త ఇంకా కిందికి రండి. 5వ వచనం. సల్మాను రహాబునందు బోయాజును కనివాడిన పిల్లలు. రహాబ్ ఎవరు పిల్లలు? రహాబ్ ఎవరు? రాహాబ్ ఎవరు పిల్లలు? ఎవరు పిల్లలు? ఎప్పుడు వేసే పిల్లలు? ఎప్పుడో మారిపోయింది. ఇంకా మరి మారిపోయిన వేష అంటారేమో నేను ఆలోచిస్తున్నా, కానీ మీరు వేష అంటున్నారు. ఎప్పుడో మారిపోయింది కదా, మారిపోలేదా? వేషగా బ్రతికిన రహాబును ఇందులో చేర్చడం ఏంటి పిల్లలు? పవిత్రులు వాళ్ళు ఎంతమంది లేరు పిల్లలు పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళ వంశం వాళ్ళు ఆడవచ్చు కదా. వీళ్ళని తీసుకురావడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి పిల్లలు? ఏదో అనుకోకుండా ఆడేనట్టుగా లేరు దీంట్లో. దేవుడు కావాలనే తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది పిల్లలు. ఏదో పోని తామారు అనుకుంటే అనుకుందాం. మళ్ళీ రాహాబును చేర్చడం ఏంటి పిల్లలు? నిజంగా రాహాబు గురించి వక్రీకరించి చెప్పాలంటే పిల్లలు చాలా చెప్పొచ్చు. రాహాబు ఎవరు పిల్లలు? ఒకప్పుడు వేశ్యగా బ్రతికిన స్త్రీ. అంతెందుకు పిల్లలు, తను అన్యురాలు కదా. అంతెందుకు తన కానానీయురాలు. కానానీయులకు ఇజ్రాయేలుకు పడదు, ఎప్పుడు శత్రుత్వమే. అలాంటి కానానీయురాల్ని ఈయన ఇందులో చేర్చడం ఏంటి? అలాంటి అన్యురాల్ని దీంట్లో చేర్చడం ఏంటి పిల్లలు? అలా బ్రతికిన ఆ స్త్రీ వేగుల వారిని చేర్చుకుంది పిల్లలు. మంచికో చెడుకో వాళ్ళని చేర్చుకుంది. వారు వచ్చేసారు. ఎవరు? కానానీయులు వచ్చేసారు. వాళ్ళు వచ్చిన మనుషులు ఉన్నారా? ఎరుకొంచెం వేగు చూడడానికి వచ్చేసారు కదా పిల్లలు. ఆ మనుషులు ఉన్నారంటే లేరు అని అబద్ధం చెప్పింది. మంచి మాటో చెడో అది పక్కన పెట్టేసింది. అబద్ధం చెప్పిందా లేదా? అలాంటి అబద్ధం చెప్పిన స్త్రీని, అన్యురాల్ని, ఇజ్రాయేలుకు శత్రువు అయిన ఆ యొక్క కానానీయురాల్ని ఇందులో ఎందుకు చేర్చడం పిల్లలు? అనిపించట్లేదా? ఉద్దేశం ఏంటి పిల్లలు? దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా చూడండి పిల్లలు, ఇంకా చూడండి పిల్లలు, కింద చూడండి పిల్లలు. 5వ వచనం కింద చూడండి. సల్మాను రహాబునందు బోయాజును కనడం, బోయాజు రూతునందు ఓబేదెదోమును కనడాట పిల్లలు. రూతు ఎవరో తెలుసు కదా మీకు. వారిద్దరి గురించి మాట్లాడినట్టు రూతు గురించి మాట్లాడలేము పిల్లలు. అలాంటి పవిత్రురాలు పిల్లలు. నిజంగా ఆలోచించండి పిల్లలు, రూతు ఎవరు? రూతు ఎవరు పిల్లరా? ఎప్పుడైనా ప్రసంగాలు చెప్తుంటే మధ్య మధ్యలో మాట్లాడేస్తారు. ఏదైనా క్వశ్చన్ అడిగితే మాత్రం ఏం చెప్పారు? ఇదొక నేర్చుకోండి. ఏదైనా రెఫరెన్స్ పాస్టర్ గారు చెప్తున్నారంటే దీనికి అనుసంధానం మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో రెఫరెన్స్ తీసి పెట్టుకోండి. అది వాక్చాతుర్యం అంటే అదొక దేనిలో ఉన్న జ్ఞానం అనుకోండి. మధ్యలో మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంట్ మాత్రం చెప్పొద్దు పిల్లలు. ఇప్పుడు చెప్పండి, రూతు ఎవరు? ఎవరు పిల్లరా? రూతు నయం యొక్క కోడలు కదా. రూతు మోయాబురాలు పిల్లలు. మోయాబురాలు. రూతు మోయాబురాలు, అన్యురాలు. ఈ మోయాబురాల గురించి మాట్లాడితే పిల్లరా, మోయాబీలు ఎవరు పిల్లరా? మోయాబురాలు బాగానే ఉంది. మోయాబీలు ఎవరు? అర్థమైంది, సందర్భం అర్థమైందని చెప్పింది. రూతు మోయాబురాలు. ఎందుకంటే బోయాజు అంటే తన నయోమి అక్కడికి వెళ్ళిన తర్వాత మోయాబురాలు తీసుకొచ్చి తన కుమారులకు పెళ్లి చేసిస్తుంది కదా. తన భర్త చనిపోవడం తర్వాత బోయాజు వివాహం చేసుకోవడం, దాని ద్వారా వచ్చే సంతానం, ఇదంతా మనకు బాగా తెలిసిన విషయం. నిజానికైతే ఈ రూతు మోయాబీరాలు. మోయాబీలు అంటే ఎవరు? ఎవరు? లోతు సంతానం పిల్లలు. లోతుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె యొక్క కుమారుడు మోయాబీడు పిల్లలు. అతను మోయాబీలకు మూల పురుషుడు. అతని సంతానం నుంచి వచ్చిన స్త్రీయే ఈ మోయాబీరాలు. ఎవరు? రూతు పిల్లలు. అర్థమవుతుందో చెప్పేది? ఈమె మోయాబీరాలు. మోయాబీలు ఎవరంటే లోతు యొక్క కుమార్తె యొక్క కుమారుడు. కుమార్తె యొక్క కుమారుడు ఏమవుతాడు పిల్లరా?
కుమార్తె యొక్క కుమారుడు ఏమవుతాడు? నీకు మనమడు అవ్వాలి. కానీ మనమడు అవ్వాలి. ఎక్కడ ఏమైంది? కొడుకు అయింది. తండ్రి లాంటి వాడితోనే తప్పు చేసింది తామారు. తండ్రితోనే తప్పు చేసింది ఈ మోయాబీలకు తల్లి ప్రియులు. అందులో నుంచి వచ్చిన సంతానమే ఈ మోయాబీరాళ్ళ ప్రియులు. ఆ అన్ని రాళ్ళు నిజంగా ఈయన ఆ అన్ని రాళ్ళని ప్రియులరా బిలాము విషయంలో మోయాబీలు చేసిన దాన్ని బట్టి ప్రియులరా దేవుడు ఏమంటాడంటే వీళ్ళు మోయాబీలు ఏం చేస్తారు ప్రియులరా? వీళ్ళని ఏం చేస్తారంటే యాక్చువల్లీ వాళ్ళు ఉన్నారు, ఇజ్రాయెల్ ఉన్నారు స్థితిగతిని బట్టి బిలాము విషయంలో వాళ్ళు చేసిన ప్రవర్తన బట్టి వీళ్ళు ఎప్పుడు కూడా నా పాలెంలో నా సమాజంలో చేయడానికి వీలు లేదని వాళ్ళు వెలివేస్తారు మోయాబీలు బిలాము విషయంలో చేసిన దాన్ని బట్టి. అందుకే మోయాబీలు అన్యురాలు. ఆ అన్యురాల నుంచి వాళ్ళు చేసిన తప్పుదాన్ని బట్టి వాళ్ళు వచ్చిన జనరేషన్ బట్టి వచ్చిన స్త్రీయే ఈ మోయాబీలు ఉన్న సమాజంలో చేర్చకూడదని దేవుడే అంటాడు. అలాంటి సమాజం నుంచి తీసుకొచ్చి ఈ రూతును ఇక్కడ యాడ్ చేస్తున్నారు పిల్లలు. కానాను దేవుడు శపించేశాడు. అక్కడ కానాను శపించేశాడు. కానానీరాలు రహాబు ప్రియులు, ఒక వేశ్య బ్రతిన కానానీరాలు రహాబు అయినప్పటికీ కానాను కూడా దేవుడు శపించేస్తాడు. కానాను ఎవరు కాదు? నోహము యొక్క సంతానం, షేతు యొక్క కుమారుడు. వాళ్ళను కూడా శపించేస్తాడు. అలాంటి దాని నుంచి రహాబు వచ్చేసింది. మోయాబీలో కూడా దేవుడు శపించేశాడు. అన్ని రాళ్ళ నుంచి ఎవరిని తీర్చుకోవద్దు, నా సమాజంలో ఎవరిని చేరనివ్వద్దు అని స్ట్రాంగ్గా దేవుడు చెప్పేస్తాడు. అలాంటి దాంట్లో నుంచి తీసుకొచ్చేసి ఈ రూతును దేవుడు యాడ్ చేస్తాడు ప్రియులు. అలాంటి అన్యురాల్ని తండ్రితోనే తప్పు చేసిన ఆ మూల పురుషురాల యొక్క కుటుంబంలో నుంచి వచ్చిన ఆ స్త్రీలో నుంచి ఈ రూతుని ఎన్నుకోవడానికి ఉద్దేశం ఏంటి ప్రియులు? అలాంటి అన్యురాలు ఈ పరిశుద్ధుని యొక్క చరిత్రలో ఉండడం ఏంటి ప్రియులు? ఈ పవిత్రుని యొక్క వంశావల్లో ఉండడం ఏంటి ప్రియులు? ఆలోచించారా? ఇంకా చూడండి పిల్లలు కొన్ని మాటలు. 6వ వచనం. యెషయి రాజైన దావీదు కరెను ఊరియా భార్యగా ఉండిన సొలొమోనును కరెను అంటున్న పిల్లలు. తొందరగా వెళ్తాను పిల్లలు, టైం అవుతుంది కనుక. యెషయికి కుమారుడు పుట్టేశాడు. అతను ఎవరు కాదు, రాజైన దావీదు అన్నాడు. దావీదు ఊరియా భార్యగా ఎవరు పిల్లరా? బెత్షెబ. తెలుసు కదా పిల్లలు. నిజంగా వాళ్ళ ముగ్గురు చరిత్ర వేరు పిల్లలు. బెత్షెబ గురించి మాట్లాడితే పిల్లలు మానవత్వంలో ప్రతి మనిషిలో కన్నీళ్ళు రాక తప్ప పిల్లలు. ఒక కొత్త కోణంలో ఆలోచించండి పిల్లలు. బెత్షెబ ఈ తప్పులో జరిగిన తప్పిదంలో బెత్షెబది ఏదైనా తప్పిదం కనబడుతుందా? ఎవరో ఒకరు నన్ను మోహించేశారు, నన్ను తీసుకెళ్ళిపోయారు. ఎవరో ఒకరు నన్ను మోహించేశారు, తనను తీసుకెళ్ళిపోయారు. తప్పు జరిగిపోయింది. దాన్ని కప్పిపుచ్చడానికి తన భర్తనే చంపించేసేశారు. అర్థమవుతుంది పిల్లలు? తప్పును కప్పిపుచ్చడానికి తన భర్తనే చంపించేశారు. భర్త చనిపోయిన తర్వాత విధవరాలుగా బ్రతకడానికన్నా అవకాశం ఇవ్వలేదు ఆ తల్లికి. తనను తీసుకెళ్ళి వచ్చేసి స్థలాన్ని మార్చేసి అంతఃపురంలో పెట్టేశారు. తన పాత్ర ఎక్కడైనా ఉందా దానిలో? నిజంగా ఆలోచించండి పిల్లలు. కళ్ళ ముందే కట్టుకున్న వాడిని చంపేసిన వాడు కళ్ళ ముందే తిరుగుతున్నాడు. ఎలా కాపురం చేసి ఉండవచ్చు ఆ తల్లి? ఒక్కరోజు ఈ రోజు కాకపోతే రేపైనా తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉండకపోవచ్చు. నీ భర్తను చంపించింది ఎవరో కాదని ఈ దావీదు అని చెప్పుకున్నారా? చెప్పు ఉండకపోవచ్చు. నిజంగా ఆలోచించండి. పుట్టిన బిడ్డ వెంటనే చచ్చిపోతాడు. తప్పిదం జరిగిన వల్ల మొట్టమొదటి కుమారుడు సొలొమోను కంటే ముందు ఒక కుమారుడు పుడతాడు. వీళ్ళు తప్పిదం వల్ల పుట్టారని దేవుడు వాళ్ళ బిడ్డను చంపేస్తాడు. కుమారుడు కూడా చనిపోతాడు పిల్లలు. ఆ తల్లి వేదన ఎట్లా ఉంటుందో ఆలోచించండి పిల్లలు. అల్లారు ముద్దుగా కాపురం చేసుకుంటుంది పిల్లలు. అలాంటప్పుడు ఎవరో ఒకరు మోహించేసి తనను వ్యభిచారించేశారు, పాడు చేసేశారు. అలాంటప్పుడు ఈ కప్పిపుచ్చడానికి గర్భిణిగా అయిపోయింది. సమాజం ఎంత వెలివేసి ఉండొచ్చు పిల్లలు. దావీదుని ఎవరైనా అతను రాజు కాబట్టి బంగారు మాటలు చెప్తుంటారు. ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుంది పిల్లలు? భర్త కోల్పోయింది, భర్తను చంపేశారు. భర్త మారిన తర్వాత తన వంశమే ఇల్లు కూడా మారిపోయింది, తన అడ్రస్సే మారిపోయి అంతఃపురంలోకి వచ్చేసింది పిల్లలు. అక్కడికి వచ్చినా కానీ కుమారుడు కూడా చనిపోయేశాడు పిల్లలు. ఆ తల్లి వేదన ఎలా ఉంటుందో ఆలోచించిన పిల్లలు. అలా చూస్తూ ఉంటే పిల్లల ఈ నలుగురిని ఈ వంశంలో ఆడేయడంలో ఉద్దేశం ఏంటి పిల్లలు? అది కూడా ఎవరో వంశవాళి కాదు పిల్లలు, లోకరక్షకుడి యొక్క వంశం వల్ల కనిపిస్తారు పిల్లలు. ఆలోచించండి పిల్లలు. ఎందుకు అనుకోకుండా జరిగిందంటారా, కావాలని జరిగిందంటారా? ఇది దేవుడు ఉన్న పలంగానే ఏదో ఒక మెసేజ్ని మనకు చెప్పించడానికి వీళ్ళు నలుగురిని చేర్చినట్టుగా కనిపిస్తుంది పిల్లలు. మనకు ఆలోచించండి పిల్లలు. ఏదో ఒకటి నేర్పించాలనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి పిల్లలు? ఆ టైంలోనే సమయపోతుంది పిల్లలు, తొందరగా పెంచుతున్నాం 2 minutes. ఆ కాలంలోనే పిల్లల మహామాయనులు, స్కాలర్స్ అనేవారు, పితామహులు అనేవారు, గొప్పగా బ్రతికిన రాజులు చాలా మంది ఉన్నారు పిల్లలు. వారందరినీ తలదన్ని సామాన్యులను దేవుడు ఎన్నుకున్నాడు పిల్లలు. ఏమీలను కాదని అభాగ్యులను తన హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడిన వారు ఎవరైతే తన శరణు వచ్చారో వారిని చేర్చుకొని సామాన్యులను దేవుడు పట్టం కట్టించినట్టు మనం చూస్తాం పిల్లలు.
దావీదుని చూసుకోండి పిల్లలు, అతను అంత గొప్ప రాజకుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు, అయినప్పటికీ దేవుడు రాజవంశంలోనికి అతను ఎన్నుకున్నాడు. ఇలా ఆలోచిస్తే పిల్లరా, వీళ్ళందరి జీవితాలు చిన్న జీవితాలు పిల్లలు, అయినప్పటికీ దేవుడు చేర్చుకున్నాడు పిల్లరా. దేవుడు ఒక మాట పిల్లలు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనలను ఎన్నుకుంటాడు పిల్లలు. అప్పటికి తల ఎగిరేసుకొని మాదే కుటుంబం, మాదే ప్యాలెస్, మాదే ఎంపైర్ అని చెప్పుకోవడానికి ప్రపంచంలో చాలా ప్యాలెస్లు ఉన్నాయి పిల్లలు, చాలా రాజకుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ తలదన్నడానికి సామాన్యులు దేవుడు ఎన్నుకున్నాడు పిల్లలు. అలాంటి సిగ్గుపరచడానికి ఇలాంటి కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు పిల్లలు. ఇంకంతెందుకు పిల్లలు, ఇంకో మాట కూడా చూసుకోవచ్చు. ఆ అతిశయించే వాళ్ళని తలదించడానికి, ఎవరైతే తలదించుకున్నారో వాళ్ళని తల ఎత్తడానికి ఇలాంటి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే పిల్లరా, ఎవరైతే గొప్పగా అనుకున్నారో, ఎవరైతే గొప్పగా బ్రతకారో వారందరినీ తలదించడానికి బలహీనులను ఎన్నుకొని వారిని గొప్ప చేసేసారు పిల్లలు. చాలా మంది అనుకుంటే దేవుడి వల్లే నాకు ఘనత వచ్చింది అనుకుంటారు, అంతే కదా. కానీ ఈ రోజులు ఎట్లా అంటే నా వల్లనే దేవుడు ఘనత వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. మా కుటుంబం వల్లే దానికి ఘనత వచ్చిందంటారు, మా రాజ్యం వల్లనే, మా ఎంపైర్ వల్లే, నా సామ్రాజ్యం వల్లే, రోమా ప్రభుత్వం వల్లే, ఇలాంటి ప్రభుత్వం వల్లే దానికి ఘనత వచ్చిందని, పట్టణానికి ఘనత వచ్చిందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు. అలాంటి వారిని తలదన్నడానికి సామాన్యులను హీనంగా బ్రతికిన వాడిని, ఎక్కడ బెసబ పిల్లలు, ఎక్కడ రూతు పిల్లలు, వీళ్ళ గురించి ఆలోచించండి పిల్లలు. అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని అతిశయించేవాడు ప్రభునందే అతిశయించేవాడు. అందుకని అలా అతిశయించడానికి ఇలాంటి చిన్నపాటి జీవితంలో దేవుడు ఎన్నుకున్నాడు పిల్లలు. అంతెందుకు పిల్లలు, ఇంకో మాట కూడా ఆలోచిస్తే పిల్లలు, వీరి దగ్గర నుంచి మనం 4 విషయాలు నేర్చుకోవచ్చు. గొప్పగా బ్రతకడానికి దేవుడే ఆధారం పిల్లలు. మన వల్ల ఆయన ఘనత రాదు, ఆయన వల్లే ఈ కుటుంబాలకు ఘనత వచ్చేసింది పిల్లలు. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. అలా అతిశయించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తలదన్ని నిజంగా చిన్నపాటి జీవితాలు ఎన్నుకునే దేవుడు ప్రభువులు అతిశయించినట్టుగా వీళ్ళ కుటుంబాలు ఎన్నుకున్నాడు పిల్లలు. ఇంకా పిల్లల యూదా, అలాగే దావీదు కానీ, రాహబు కానీ ఒకప్పుడు వేషగా బ్రతికినప్పటికీ పిల్లలు తన జీవితాలు తిరిగి కట్టుకొని ప్రభులో బ్రతికిన తర్వాత అలాంటి పాపులనే దేవుడు క్షమించినప్పుడు నిజంగా ఈ క్రైస్తవ సమాజానికి కూడా ఈ క్రిస్మస్ వంశావళి ప్రకారంగా నేటి ప్రపంచాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు, మన బ్రతుకులు చేసిన తప్పిదాలను బట్టి శరణు ప్రభు అని ఆయన సన్నిధికి వస్తే ఆయన క్షమించడానికి సన్నద్ధిగా ఉన్నాడు పిల్లలు. అలాంటి దావీదు ఆలోచించిన పిల్లలు, ఒక అన్యాయస్తుని చంపిన ఒక వేరు పిల్లలు, ఒక నీతిగా బ్రతికే ఊరి అని చంపించేశారు పిల్లలు. అయినప్పటికీ దావీదు శరణ ప్రభు అని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో విన్నవించుకున్నప్పుడు ఆయన క్షమించలేడు. అలాంటి నేటి ప్రపంచానికి కూడా ఆయన చెప్తున్న పిల్లలు, నీ ఎన్ని తప్పిదాలు చేసినా ప్రభు నేను పాపిని అని ఆయన సన్నిధికి వస్తే ఈ లోకరక్షకుడు క్షమించడానికి సిద్ధంగా ఉందని మరొక సందేశాన్ని వంశవల్ల మనం నేర్చుకోవచ్చు పిల్లలు. అంతెందుకు పిల్లలు, ఎప్పుడైనా కానీ పరిచర్యలో మనం ముందున్నప్పుడు కానీ నా కుటుంబం సహకరించట్లేదండి, నా బంధువర్గులు సహకరించలేదు, నా భార్య సహకరించలేదు, నా భర్త సహకరించట్లేదు అని పరిచర్యలు దూరం అవుతున్నాయేమో ఘోషం. అలా అనుకోవడానికి కూడా లేదు పిల్లలు. క్రీస్తుల వారిని అలాంటి కుటుంబంలో వచ్చేసాడు యేసుక్రీస్తుల వారు. ఎలాంటి కుటుంబంలో తన అన్నదమ్ములే అత్యంత విశ్వాసం వచ్చిలేదు పిల్లలు. నువ్వు ఇక్కడ చనిపోవాడు బహిరంగంగా ఉండాలి కానీ నువ్వు ఇక్కడిక్కడ తిరుగుతున్నావే, నీ పట్టణంలోకి వెళ్ళిపో అన్నాడు. తన తమ్ముళ్ళే వ్యతిరేకించేశారు పిల్లలు. అలాంటి ఆయన్నే వ్యతిరేకించేశారు పిల్లలు పరిశుద్ధుని. అయినప్పటికీ తన యొక్క పని జరిగించి సంపూర్తి చేశారు పిల్లలు. అలా ఆయన్ని మాదిరి తీసుకుని నేటి క్రైస్తవానికి సమాజానికి పాఠం చెప్పాలనుకున్నాను ప్రభు. నేను వచ్చిన వంశం పెద్దది కాదయ్యా, చూస్తే చిన్నగా జీవితాలు, కానీ బ్రతికిన చిత్తం ఏంటంటే దేవుని యొక్క సంకల్పం బ్రతికి తన యొక్క చిత్తాన్ని నెరవేర్చేశాడు. చిన్న జీవితం నుంచి ప్రపంచానికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు పిల్లలు. బెత్లెహేము చిన్న ప్రాంతమే, కానీ అది ప్రపంచాన్ని ఒక కేంద్రంగా అయిపోయింది, ప్రపంచానికి గుర్తిరిగినట్టుగా అయిపోయింది పిల్లలు. అందుకని పిల్లలు అతిశయించి వాళ్ళు ప్రభునందే ఆశించారు. ఘనత ప్రభు వల్లే మనకు వస్తుంది, కానీ మన వల్లే ప్రభు ఘనత రాదు పిల్లలు కదా. నిజంగా మాటలు కూడా దేవుడు ప్రపంచానికి అదే చెప్పాలనుకున్నాడు పిల్లలు. సమయం అయిపోతుంది కనుక పిల్లల ప్రభు చిత్తమైతే వచ్చే వారం కొన్ని మాటలు విందాం. దేవుడి మాటలు దేవుడు దీనికి ఆశ్రయించగలరు.